జాతి కోతికి వేషమేస్తా. ఇప్పుడు నేను కోతి మంచిగా బొట్టు పెట్టుకోవాలి, కాటికేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, చక్కగా వేషమేస్తా కోతికి. అలాగా మరవశవాస్ కోతి మంచిగా మనం ఏం చేస్తామండి, పొద్దుగల లేస్తే మంచిగా ముఖము కడుక్కొని మంచిగా తల దువ్వుకొని మంచిగా బొట్టు పెట్టుకొని చక్కగా మన ఇంట్లోకి వెళ్తాము అద్దం కాడికి. అదే విధంగా కోతి మంచిగా బొట్టు పెట్టుకున్నది, కాటికేసుకున్నది, చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకున్నది కోతి. ఇప్పుడు కోతి ఏం చేస్తుంది, ఇక్కడ
కోతి రంకరాటం తిరుగుతుంది. రంకరాటం అంటే పెద్ద పెద్ద జాతరలు ఎక్కడ సాగుతాయి? మన్యమకొండ, కురుమూర్తి, శ్రీరంగాపూర్, ఉరుసు రంగాపూర్, సింగోటము, ఊరుకొండపేట, మధ్యమడుగు జాతరలు పెద్దవి. జాతరలో ఏముంటుంది? ఉయ్యాలలు ఉంటాయి, రంకరాటాలు ఉంటాయి. అందులో కూర్చొని గరగరా అని చక్రం తిరిగేస్తారు. అదే విధంగా కోతి ఇక్కడనే ఇప్పుడే రంకరాటం తిరిగేస్తుంది. కోతి ఒక రౌండ్ గా కోతి రంకరాటం తిరుగుతుంది. పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలు కూడా నేను చప్పట్లు కొడతప్పుడు మీరు చప్పట్లు కొట్టాలి. నేను జే అన్నప్పుడు మీరందరు గట్టిగా జేని కేక గట్టిగా వేయాలి. అప్పుడే కోతి రంకరాటం తిరుగుతుంది. అమ్మ కోలాహ కాని కౌశమే అందరు గట్టిగా సభలు ఉండాలి. అందరు గట్టిగా సభలు, అందరు గట్టిగా సభలు. కోటి రౌండ్ గా రంకరాటం తిరిగేస్తుంది. ఏ వన్నర్ని రౌండ్ మారు, ఏ రౌండ్ మారో వన్నర్ని సభలో చేసేస్తుంది ఇప్పుడు కోటి. పిల్లలు కోతి ఏం చేసింది? మెడకు ఉరి పడకుండా, గొలుసు ముడి పడకుండా, రెండు చేతుల్లో గొలుసుని పట్టుకొని కోతి రౌండ్ గా రంకరాటం తిరిగేసింది. అట్లా కాదండి, ఒక చిన్న కాలువ ఉంటే, ఒక చిన్న గొయ్యి ఉంటే ఏం చేస్తామండి? దొనికెళ్ళిపోతాం. నా చేతులు ఒక చిన్న కర్ర, ఈ కర్ర పైన కోతి ఏం చేయాలి? ఇగో ఇంత పైన, ఇంత పైన, ఇంత పైన కోతి కట్ట మీదకెళ్ళి జంపింగ్ లకడి పెద్ద ఉడాన్ మారుతా है बंदर मियां. వారే బస్ అమ్మ మీరు అక్కడ జరగండి, అక్కడ జరగండి. ఇయ్యలే కూర్చోండి, కూర్చోండి, జరుగు సార్ జరుగు. అందరికీ చెప్పలు ఉండాలి. వారి వచ్చే బస్సులు కమాల్ అరే అమ్మాయి కోటి ఏం చేసింది తెలుసా? ఇగో గింత పైన, గింత పైన, గింత పైన మాత్రమే దొరికింది. నేను గింత పైన వెళ్దాం అనుకుంటున్నా. చేత కాదు. ఎందుకు చేత కాదండి? చెట్టు మీద ఉంటే ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ మీదకి దునికేస్తారు. దానికి కొమ్మ ఆధారం ఉంటేనే దొరుకుతుంది. భూమి మీద నుంచి ఇంత పైకి లేస్తుందా? లేవనికి దానికి అంత ఉగ రాదు. శనివారం రోజు మీరు టీవీలో సీరియల్లో చూస్తున్నారు. జయ హనుమాన్ వస్తాడు. జయ హనుమాన్ లంకాపురి పట్టణంలో అంజనేయుడు సీతని సంహరించి అయోధ్య నగరానికి పోయిండు. అదే విధంగా ఈ కోతి హనుమంతు బయటికి కొట్టాలి. ఇగో ఇక్కడ 4 రింగులు ఉన్నాయి. 4 రింగుల్లో ఒకటి పెద్దది, చిన్నది, చిన్నది, లాస్ట్ది చాలా చిన్నది. ఈ 4 రింగులకెళ్ళి కోతి హనుమంతు బయటికి కొట్టి బయటికి రావాలి. మీరు అందరూ అది జరుగు అని చెప్తున్నా. జరుగు అక్కడ చూస్తారు. జరుగు వెనక మంది ఉన్నారు. వారే బస్ ఒకటో రింగు పోయింది, రెండో రింగు
రెండో రింగు మూడో రింగులకి వెళ్ళి జంపింగ్. అందరు గట్టిగా చెప్పులు ఉండాలి. తినేసి బాగా కమ్మగా తినేస్తుంది బోటి. అలాగా పాడపడబాయి వారే మా శబాష్ హల్లు చేయని వారే వాళ్ళగా హల్లు చేయి వారే మా శబాష్. అందరు గట్టిగా చెప్పులు కొట్టాలి. మూడో రింగులకి వెళ్ళి జంపింగ్ చేస్తుంది కోటి. కాదు వారే మా శబాష్. దబదబ కావాలి కోటి. అందరు గట్టిగా చప్పలు కొట్టాలి. వారే శబాష్. చలో మూడో రింగులకి జంపింగ్. నాలుగో రింగుల చేతుల ఉంది. మూడో రింగులకి కోతి జంపింగ్ చేసింది. నాలుగో రింగు నా చేతుల ఉంది. నాలుగో రింగు చిన్నగా ఉందా పెద్దగా ఉందా తమ్ముడు? చిన్నగా. రింగు చూస్తే చిన్నగా ఉంది, కోతి చూస్తే మరింత లావుగా ఉంది. ఇప్పుడు నాలుగో రింగులకి వెళ్ళి కోతి ఎంత బయటికి వస్తుందో చూద్దాము. అలాగ పాడబాయి. రింగును చేతులు పట్టుకుంటే కోతి ఏం చేసింది? అవతలికి ఇవతలికి దునిగిపోయింది. రింగు చేతులు పట్టుకోవద్దు, కోతి చేతికి ఇస్తా రింగు. ఇగో కోతి మల్లేశ్వరి, ఇగో రింగు నీకే ఇస్తా, నువ్వే తీసుకొని బయటికి రా. మరి పాడమాయి వారి శబాష్. మందర్మియా నాయకుడా తీసుకో, పక్కకు జరుగు, తొందరగా జరుగు. అన్ని తెలిసినోడవు, పెద్ద మనిషి అయినావు. కోతిని తీసుకొని పిల్లగానికి వచ్చి ముంగట పెడతావు. పడబడి అయ్యి వారి శబాష్ జరుగు. మెల్లగా తీసుకొని బయటికి రా. మా నాయకులు చిన్నలు పెద్దలు తండ్రుల ప్రతి ఒక్కరు అన్నాలని నీ సర్కస్ కిందకి వస్తారు. మెల్లమెల్లగా ఒక్కొక్క దగ్గరికి బయటికి రా. వారి శబాష్. ఏ బాబు అమ్మా, బాబు ఎవరు తీసుకోండి అమ్మా, బాబుని తీసుకోండి అమ్మా. ఆయన తిక్కోడు, మీరు కూడా అట్లా చేస్తే ఎట్లమ్మా? తీసుకోండి పాపను. రోడ్డు ఉంది, అక్కడిక్కడ బైకులు తిరుగుతుంటాయి. పడబడి బాయ్ వారి ఇగో 4 రింగులు దాని చేతికిస్తే 4 రింగుల్లోకి వెళ్ళి బయటికి వచ్చింది సార్. ఇంట్లో మనసు లేకుంటే మనం ఏం చేస్తాము? మన ఇంటికి తాళం వేసి ఊరికి పోతాం, చేరికి పోతాం, బాయికి పోతాం, ఇంటికి చక్కగా తాళం వేసి వెళ్ళిపోతామండి. అదే విధంగా కోతికి కడానికి రెండింటికి 21 ముడి వస్తా. 21 21 ముడి కోతికి వేస్తున్నా. లెక్క పెట్టండి, మీరు లెక్క పెట్టండి, వాళ్ళ అడుగుతా చెప్పాలి.
21 ముడి. ఒకటి కాదు, రెండు కాదు, 21 ముడి వేసిన అమ్మగారు, అయ్యగారు, చిన్నలు, పెద్దలు, తండ నాయకులు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈ నోరు లేని జంతువు కోతి 21 ముడిలకెళ్ళి ఎంత తప్పించుకొని బయటికి వస్తుందో చూద్దాము. అలా పాడమై 21 ముడి. ఆటగా 8485. वाराणसी में तनु से कमाल वो तनु से कुंभल में से बाहर निकलता है बंदर मिया मंकी ఎల్లాలి దబదబ ఎల్లాలి అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఓ వారాణసి బస్ ఆదుకుని ప్రభువయ్య అయోధ్య రామయ్య ఎల్లాలి దబదబ వారాణసి బస్ ఇది మన తెలివి కాదు, ఇది సొంత తెలివితో బయటకు వస్తుంది. ఒకసారి గమనించండి. వాకడి పక్కనే గాడి ఎక్కడ వాటర్ చల్లగా ప్రమాడు పిల్లలు చప్పట్లు కొడితే తొందరగా దుడికేస్తుంది. చప్పట్లు కొట్టలేదు. రాత్రి ఆ తాతలు బాగా చప్పట్లు కొట్టింది. రమణి దబదబ చలి చాలా మంది దబదబ కావాలి. ತಿಂಡಸಲು ಗಮನ ವಿಸ್ತಾರಗಳು ವಾರವರ ಮುದಿಯ ಗುದಿಯ ಬಾಲಾರು ಡಕ್ಲಾನಿ ಹೊತ್ತು చాలా ప్రపంచము వారే బస్ బస్ అలాగే చెప్పండి ఓడి పాడినారు
లేకుండా ఇది నోరు లేని జంతువు 21 ముడిలకెళ్ళి తప్పించుకొని బయటికి వచ్చేసింది. నా దగ్గర బోన్ల ఇంకొక కోతి ఉంది, కేరళ నుంచి పట్టుకొచ్చిన అచ్చం నల్ల కోతి. ఇప్పుడు మనిషి చూసినట్టు నిలబడి అద్దం చూస్తుంది, 2 కాళ్ళ మీద అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉరికి నమస్కారం చేస్తుంది. దాన్ని తీసుకొస్తా, పాడబడి వారి వర్ష బాస్